వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేము చాలా మంచిగా ఉన్నాం, మీరు అందరూ కూడా మంచిగా ఉండాలి. దోస్తులు, మన ఇంటికి ఆడబిడ్డ వస్తే సిరీస్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు అందరికీ కూడా. దోస్తులు, ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాము. మరి ఈరోజు మన వీడియో ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 14. దోస్తులు, మీ సపోర్ట్ వల్ల మనం విజయవంతంగా పార్ట్ 14 వరకు అయితే వచ్చేసాం. దోస్తులు, ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయరు. అట్లనే దోస్తులు, మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసుడు మర్చిపోకుండా, అట్లనే కామెంట్ కూడా చేయుర్రి, షేర్ కూడా చేయుర్రి. మరి షేర్ చేయొచ్చు కదా దోస్తులు, మీరే చూస్తారా? మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అందరు నవ్వుకోవాలి కదా, వాళ్ళకు కూడా షేర్ చేయుర్రి జరా. సరే దోస్తులు, మరి వీడియోలోకి వెళ్దాం పదండి. స్కిప్ చేయకుండా చూడండి. మరి అయ్యో డాక్టర్, ఏమంటున్నారు? అసలు ఏం అర్థం కావట్లేదు. సరిగ్గా చెప్పండి డాక్టర్. బేబీ బాగానే ఉంది కదా? సరితకి ఎలా ఉంది? బాగుందా? అది మిస్టర్, మీకు ఎలా చెప్పాలి అంటే, పాపకి అసలు హార్ట్ బీటే లేదు, హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు. అబార్షన్ చేపిస్తే మంచిది అని నా ఉద్దేశం. ఏంటి డాక్టర్ అలా అంటున్నారు? హార్ట్ బీట్ ఎందుకు కొట్టుకోవడం లేదు? ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి. బేబీ గ్రోత్ లేకపోతే మీరు చెప్తే నేను ప్రొసీడ్ అవుతాను. అది ఆ విషయం తనకి తెలుసా డాక్టర్? లేదు, నేను ఇంకా తనకి చెప్పలేదు. మిమ్మల్నే ఫస్ట్ రమ్మని చెప్తున్నాను. సరే డాక్టర్. సరే, మీకు నేను ఒక డేట్ ఇస్తాను, ఆ డేట్కి రండి, అబార్షన్ చేసేద్దాం. ఓకే డాక్టర్. ఎన్ని డేస్ పట్టొచ్చు? ఎన్ని డేస్ కాదు, జస్ట్ 1-2 డేస్లోనే అబార్షన్ అయితే అయిపోతుంది. లేట్ చేస్తే తల్లికి ప్రమాదం. ఓకే డాక్టర్. ఇప్పుడు ఈ విషయం సరితకు చెప్తే ఎలా ఫీల్ అవుతుందో ఏమో, నాకే చాలా భయం వేస్తుంది. ఏమండి, వచ్చేసారా? సరిత, వచ్చేసాను. ఏమండి డాక్టర్ ఏం చెప్పారు? నన్ను ఎందుకు బయటకు వెళ్ళమన్నారు? ఏమైందో చెప్పండి, నాకు చాలా భయంగా ఉంది. చెప్తాను కానీ నువ్వు టెన్షన్ ఫీల్ కాకు, ఓకేనా? అది డాక్టర్ ఏమన్నారంటే, బేబీకి హార్ట్ బీట్ రావడం లేదంట, అబార్షన్ చేయాలి అని చెప్పారు. ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు హార్ట్ బీట్ లేదా? అయ్యో, ఎందుకండి నాకే ఇలా అవుతుంది ఎప్పటికీ? అబార్షన్ చేయించుకోవాలా? ఎంతో సంతోషపడ్డాం కదా అండి మనం, ఇలా అయిందేంటి? హార్ట్ బీట్ లేదు కదా, అసలు ఉంచుకూడదు, ప్రమాదం, నీకు ప్రమాదం అని చెప్తున్నారు డాక్టర్. ఇంకా తప్పదు సరిత, నువ్వు గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. ఏం చేద్దాం చెప్పు? ఎందుకండి ఆ దేవుడు మనకే ఇలాంటి కష్టాలు పెడుతున్నాడు? చాలా బాధ ఉంది. ఆ దేవుడు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటున్నాడు. ఆ దేవుడికి న్యాయం అవుతుందా అండి? చాలా బాధగా ఉందండి. ఎంతో సంతోషపడ్డాము. సరిత ప్లీజ్ ఏడవకు, ఊరుకో సరిత. నాకు మాత్రం బాధ లేదా ఏంటి? బేబీకి హార్ట్ బీట్ రాలేదు, మనం ఏం చేస్తాం? చాలా బాధగా ఉందండి, నా వల్ల కావడం లేదు, తట్టుకోలేకపోతున్నాను ఈ విషయం నేను. ఏంది మనుషులు అట్టే పోయిర్రు, ఇంకా అత్తలేదు, పొద్దు పోతుంది. హాస్పిటల్ కని పోయిర్రు, ఇక నన్ను రాకపోతే ఫోన్ అన్న చేస్తా. అవో ఏంది ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, ఏమైంది వీళ్ళకి అసలు? అవో ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేరు ఏంది పోరాళ్ళు? ఈ కోడలు లిఫ్ట్ చేస్తలేదు, వాడు నా కొడుకు లిఫ్ట్ చేస్తలేడు. ఏమైంది వీళ్ళిద్దరికి అసలు? ఏమైందమ్మా, ఇంకా అన్న వాళ్ళు రాలే? హాస్పిటల్కి పోయినామంటారు, ఏంది ఇంకా రాలే? ఏం చేస్తారే? అదే బిడ్డ, ఇంకా అత్తలేరేంది? ఫోన్ కూడా చేసిన ఇద్దరికి, ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు. ఇక నన్ను రాకపోతే ఏమైంది అసలు? ఏమున్నది, మంచిగా హాస్పిటల్ పేరు చెప్పుకొని అన్నీ తిరిగి వస్తానట్టున్నారు, అందుకనే ఇంకా ఇంటికి వస్తలేరు వాళ్ళు. చూసినావా మమ్మీ? నువ్వు అసలు ఊకోవద్దు. అసలు ఏంది మమ్మీ నువ్వు ఇట్లుంటున్నావు? ఒక్కొక్కరు అత్తలు ఎట్లా ఆట ఆడించుకుంటారే? ఏమో బిడ్డ, ఇక వాళ్ళైతే రాని, వచ్చినాక మాట్లాడతా. అగో వస్తాడు నీ సుపుత్రుడు, వెనకకు చూడు ఒకసారి. ఏంది ఏడుతుంది వదిన, ఏమైంది? ఏమో బిడ్డ, నాకేం తెలుసా, అడుగుతా. ఏమైందిరా? సరి చెప్తాను ఎందుకు? హాస్పిటల్ కానీ పోయి ఏడ్చుకుంటూ వస్తాను. ఏమైందిరో? అది అమ్మ, పాపకి హార్ట్ బీట్ లేదంట, అబార్షన్ చేపియాలి అని చెప్పారు. ఇక అప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది తను. ఏంద్రా
చాలా బాధగా ఉంది అత్తయ్య. ఊరుకో వదిన, ఏడవకు, ఊరుకో. ఏం చేస్తాను చెప్పు. నువ్వు ఇలా బాధపడితే నీ ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. ఏడవకు ఇంకా. ఊకే సత్తు, ఊకో, ఏడవకు ఏడవకు. అసలు ఏమైందిరా? ఏం చెప్తలేవేంద్రా నాకు? ఒక ఫోన్ అన్న చేయకపోతే కదరా. అమ్మ ఫస్ట్ తనని ఇంట్లోకి తీసుకెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పు. అసలు హాస్పిటల్ నుంచి ఏడుస్తూనే ఉంది, అసలు ఊరుకోమంటూ ఊరుకోవట్లే. బిడ్డ జర రావాలని తీసుకొని పనుకోబెట్టుకో బిడ్డ. రావాలని రెస్ట్ తీసుకుంటూ ఏడవకు. బేబీ హార్ట్ బీట్ పెరగలేదంటనే అబార్షన్ చేయాలి అని చెప్పిర్రు డాక్టరు. అలానే ఉంటే అమ్మాయికి ప్రమాదం అని చెప్పిర్రు, తల్లికి ప్రమాదం అంట. అయ్యో కొడుక, ఇంట్లో తొలి కాన్పు ఎంత సంతోషపడ్డం రా బిడ్డ, గిట్లయిందిరా. అది అస్సలు ఊరుకోవట్లే, చాలా ఏడుస్తుంది. నా చెప్పి ఊరుకోబెట్టమ్మా, నాకు మనసేం బాగాలేదు, బయటికి వెళ్ళొస్తా. సరే రా కొడుక, సరే సరే పో. అవునరా, వాళ్ళ అమ్మకి చెప్పినారా ఫోన్ చేసి? మరి చెప్పపోయినావురా బిడ్డ గిట్లయిందని? ఇక నువ్వే చెప్పమ్మా ఫోన్ చేసి, నేనేం చెప్పాలి? నాకేం తోయట్లేదు అసలే. సరే తీరా బిడ్డ, చెప్తా పో. హలో, వదినే, ఇది సరితకి అబార్షన్ చేపియాలంట. అది బేబీకి హార్ట్ బీట్ వస్తలేదంట. అదే మరో మాట చెప్తామని. వచ్చి తీసుకోదు తీ, 2 రోజులు. ఇక అది దుఃఖం మీద ఉంటుంది కదా. ఏందమ్మా తెగ బాధపడిపోతున్నట్టున్నావు కానీ కోడలికి కడుపు పోయిందని. నేను బాధపడతా బిడ్డ. ఏదో అన్న ముందట దాని ముందట యాక్టింగ్ చేసిన యాక్టింగ్. మనము ఏ ప్లాన్ లేకున్నా దాని అదే పోయింది. ఆ దేవుడు ఊరుకుంటాడా? నీకైనాకనే దానికి కావాలి. అక్కడికి ఆ దేవుడు కూడా మెచ్చలే. చూసినావా బిడ్డ? అమ్మ మంచిగా ఉంది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. కానీ నేను కూడా అన్నయ్య ముందట అట్లా యాక్టింగ్ చేసిన. ఇగో ఇప్పుడే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిన, వచ్చి 2 రోజులు తీసుకొని పోతా అంటుంది. అవునా? ఏమన్నది మరి? పంపిస్తా అని చెప్పినావా? అవే బిడ్డ, ఇక దుఃఖంతో ఉంటుంది కదా, అది 2 రోజులు వాళ్ళ అవ్వ దగ్గర ఉంటే మంచిగా ఉంటుంది కదా అని పంపిస్తా అన్న. మాగా సాల్తీ. ఎందుకు పంపిస్తాను మమ్మీ? పెద్ద పెద్ద కాన్పులు పోయిన వాళ్ళు కూడా మంచిగా చేసుకుంటూ ఉంటారు ఇంటికాడ. ఇక గట్లా అంటే ఇట్లా బిడ్డ, ఇక దానికి తొలిసూరు కాన్పు కదా ఉంటుంది కదా బాధగా. మనం ఎందుకు పాపం ఉడగట్టుకోవాలి? పూనీతి. సరే తీ అమ్మ, పంపి కానీ రేపు నేను మా ఇంటికి పోతాను. ఇక మరి ఇక మళ్ళీ దీపావళికి వస్తా. ఏంది బిడ్డ దీపావళి ఇంకెన్ని రోజులు ఉన్నది? 2-3 రోజులు కూడా లేదు. తిప్పుకొడితే పోతా అంటాను. ఏంది ఆయన అల్లంతో చెప్పినా కదా నేను. నువ్వు అల్లంతో చెప్పినావు. మా అత్తుకుంటలేదు. రా నెంబడి పడుతుంది. మళ్ళీ పోదు కానీ వచ్చి 2 రోజులు ఉండు, ఎప్పుడు ఆడనే ఉంటాను అని తిడుతుంది నన్ను. నీ అత్తకి ఏం పని లేదా బిడ్డ? ఏమైనా నీ విడేస్తుందేనే? నా బిడ్డ నా ఇంటికాడ ఉండదా? ఊకాడు ఉంటాను అంటే ఇంకేడు ఉంటుంది దాని ఇంటికాడ ఉండకపోతే. ఎందుకు దేవుడా ఇంత బాధ పెడుతున్నావు నన్ను? నా పాపని ఇచ్చినట్టే ఇచ్చి అలా తీసుకొని వెళ్ళిపోతున్నావుగా. ఇక్కడ అత్తగారితో బాధపడుతున్నా అంటే ఆ బాధ చాలదన్నట్టు ఇప్పుడు నాకు ఈ తల్లిపోత కూర్చున్నావా? ఏం పాపం చేసిన దేవుడా నేను నీకు? నాకు పిచ్చిలేస్తుంది, అసలు ఏం తోయట్లే అసలుకే. నా బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నా, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు దేవుడా. ఎవరు ఫోన్ చేస్తున్నారు? అమ్మ. హలో అమ్మ, చెప్పు. అత్తయ్య ఫోన్ చేసిందా? అవునే అమ్మ, నా వల్ల కావట్లేదు, ఏడుపు వస్తుంది. నువ్వు రా అమ్మ, నేను ఇంటికి వచ్చేస్తాను. నా వల్ల కావట్లేదు ఇక్కడ ఉండడం. వచ్చింది ఇప్పుడే. పో ఇంట్లో ఉన్నది. అబ్బో ఈ బొడ్డికి గింతనన్నా బాగలేదు, పొలకు కడుపు పోయిందని. పాపం బిడ్డ ఇల్లు
నా బాధ ఎవరికి చెప్పుకోవాలవ్వా? ఆ దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్నాడు. ఎంత సంతోషపడ్డానో. నా అత్తను తట్లున్నది అనుకుంటే ఇప్పుడు ఇట్లా అయింది. ఆ దేవుడికి నేను నవ్వుతే నచ్చినట్టున్నది. ఎప్పటికీ ఏడ్చుకుంటూనే ఉండమన్నాడు. దోస్తులు ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి దోస్తులు, జర్రా లైక్ చేసి సపోర్ట్ చేయండి. దోస్తులు గట్లనే మీరు ఒక్కరే నవ్వుకోకుండా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా పెట్టుర్రి. గాలు కూడా నవ్వుకోవాలి కదా. షేర్ చేయుర్రి, మరి షేర్ చేయుర్రి, లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి, కామెంట్ కూడా చేయుర్రి. ఇవన్నీ అస్సలు మర్చిపోకుర్రి. బాయ్.